హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్ అడ్డా 3.0 తెలుగు వర్షన్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. సో ఇవాళ ప్రాఫిట్ అండ్ లాస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. యాక్చువల్గా నేను ప్రాఫిట్ అండ్ లాస్ పైన చాలా వీడియోస్ చేశాను. అందులో ఇది 5th టైప్ ఆఫ్ క్వశ్చన్ చేయించబోతున్నాను ఇవాళ. సో ఇంతకుముందు మనం పర్సంటేజెస్ వీడియోస్ చేసుకున్నాం. సో యాక్చువల్గా పర్సంటేజెస్ ఇదివరకు ఇంకా అయిపోలేదు. పర్సంటేజ్లో ఇంకా చాలా టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. చాలా బిగ్గెస్ట్ చాప్టర్ అండి పర్సంటేజ్. టోటల్ పర్సంటేజ్ కావాలనుకుంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే నేను మీకు అన్ని వీడియోస్ అవైలబుల్ చేయిస్తాను. సో ఇవాళ వచ్చేసి మనం ప్రాఫిట్ ఆర్ లాస్లో 5th టైప్ ఆఫ్ క్వశ్చన్ చేయబోతున్నాం. దాంతోపాటు 6th టైప్ కూడా చేయిస్తాను. సో క్వశ్చన్ వచ్చేసి ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ the cost price of 10 articles is equal to the selling price of 15 articles, then find the profit or loss percentage. సో క్వశ్చన్లో యాక్చువల్గా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ క్వశ్చన్లో ఉన్న టోటల్ కండిషన్స్ని క్లియర్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్స్ దేంతో ఈక్వల్ అంటున్నాడు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్స్ 15 సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 15 ఆర్టికల్స్తో ఈక్వల్ అంటున్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 15 ఆర్టికల్స్తో ఈక్వల్గా కండిషన్ రాసుకున్నానండి. సో ఇక్కడ కండిషన్ చూసుకుంటే యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూసుకుందాం. సో ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్స్ ఇచ్చాడు. ఆర్టికల్స్ ఇలా రాస్తున్నాము. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 15 ఆర్టికల్స్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇచ్చాడా లేకపోతే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడా? ఏది ఇవ్వలేదు. ఎగ్జాక్ట్ వాల్యూ అనేది ఏది ఇవ్వలేదు. సో ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి అనుకుంటే మాత్రం మనం ఇక్కడ ఏం లేదు, ఈ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఫ్రాక్షన్స్ తీసుకోవాలి. సో ఇలా కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఫ్రాక్షన్స్లో అంటే కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ రేషియోస్ కనుక తీసుకున్నట్టయితే మనకు రెసిప్రోకల్ అయిపోయి ఈ 10 ఈ 15 అనేది రెసిప్రోకల్ అయిపోయి మనకి ఎగ్జాక్ట్ కాస్ట్ ప్రైస్ ఇంకా ఎగ్జాక్ట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎన్ని ఆర్టికల్స్కి అడుగుతున్నాడు? 10 ఆర్టికల్స్కి. సెల్లింగ్ ప్రైస్ ఎన్ని ఆర్టికల్స్కి అడుగుతున్నాడు? 15 ఆర్టికల్స్కి అడుగుతున్నాడు. సో 15 ఆర్టికల్స్. సో ఇక్కడ ఎగ్జాక్ట్ కాస్ట్ ప్రైస్ 10 ఆర్టికల్స్కి ఎగ్జాక్ట్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే 15 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎస్పీని ఇక్కడికి పంపించాం, ఈ సెల్లింగ్ ప్రైస్ని ఇక్కడికి పంపిస్తే ఈ 10 అనేది అటు వెళ్ళిపోతుంది. సో దీని తర్వాత స్టెప్ అనేది రాస్తున్నాను. ఎగ్జాక్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్స్ ఎంత అవుతుందండి? 15 రూపీస్ అవుతుంది. సో అలాగే ఎగ్జాక్ట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 15 ఆర్టికల్స్ ఎంత అవుతుంది? 10 రూపీస్ అన్నది అవుతుందన్నమాట. 10 రూపీస్ అనేది అవుతుంది. సో ఇక్కడ నాకు వచ్చేసి ఏమొచ్చాయి? కాస్ట్ ప్రైస్ వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కాస్ట్ ప్రైస్ రాస్తున్నాను. కాస్ట్ ప్రైస్ ఎంత? 15. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 10. కాస్ట్ ప్రైస్ ఎంత? 15. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 10. సో ఈ రెండింటిలో మన కంపారిజన్ కనుక చూసుకున్నట్టయితే ఈ రెండింటిని ఒకసారి కంపేర్ చేసుకొని చూడండి. లాస్ వచ్చిందా, ప్రాఫిట్ వచ్చిందా? ఎందుకంటే క్వశ్చన్లో ఇచ్చిన నెక్స్ట్ కండిషన్ ఏంటి? ప్రాఫిటా లేదా లాస్ పర్సంటేజ్ వచ్చిందా కనుక్కోమంటున్నాడు. సో యాక్చువల్గా లాస్ పర్సంటేజ్ అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలి అనుకుంటే మాత్రం మనం ఫస్ట్గా లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా కనుక్కోవాలి. సో ఇక్కడ ఏమొచ్చింది చూడండి, రెండింటిని కంపేర్ చేస్తున్నాను. కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉంది సెల్లింగ్ ప్రైస్ కన్నా. కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉంది సెల్లింగ్ ప్రైస్ కన్నా. సో దేర్ఫోర్ ఇక్కడ వచ్చింది ఏంటి? ఇక్కడ వచ్చింది లాస్ వచ్చింది అనమాట. సో లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? లాస్ బై సిపి ఇంటూ 100. లాస్ బై సిపి ఇంటూ 100. లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఎంతండి? లాస్ బై సిపి ఇంటూ 100. లాస్ ఎంత వచ్చింది? ఇక్కడ లాస్ ఎంత వచ్చింది? 5 యూనిట్స్ లాస్ వచ్చింది. సో ఇక్కడ లాస్ చూసుకుంటే 5 యూనిట్స్ అనేది మనకి ఏమొచ్చిందంటే లాస్ వచ్చింది. సో లాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి 5 బై సిపి ఎంతండి? 15 ఇంటూ 100 కనుక వేసుకున్నట్టయితే సిపి లాస్ బై సిపి ఇంటూ 100 కనుక వేసుకున్నట్టయితే మనకు లాస్ పర్సంటేజ్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో 5 1s 5 3s 3. హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్? 33.33% అనేది ఏమొచ్చింది? లాస్ పర్సంటేజ్ వచ్చింది. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఇంకొక 2 క్వశ్చన్స్ చేయించబోతున్నాను. కాస్త హై లెవెల్గా ఉంటాయి.
సో మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ అర్థం కాకపోతే మీరు మళ్ళీ రివైండ్ చేసుకొని చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ మాత్రం కాస్త కాంప్లికేటెడ్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే చూడండి, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 పెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 బుక్స్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 18 books is equal to the cost price of 10 bags. If selling price of pens and bags is equal and loss percentage on bag is 33.33%, then find the profit or loss percentage on pen అంటున్నాడు. సో యాక్చువల్గా ఫస్ట్ టూ కండిషన్స్ అనేవి చాలా జాగ్రత్తగా గమనించి సాల్వ్ చేసుకుందాం. ఫస్ట్ టూ కండిషన్స్ ఏంటండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 పెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 బుక్స్, ఫస్ట్ కండిషన్. సో ఇక్కడ చూసుకుందాం కండిషన్స్, ఇచ్చిన కండిషన్స్ ఏంటి చూసుకోండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ దేని అంటున్నాడు, కాస్ట్ ప్రైస్ పెన్స్ 10 పెన్స్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 పెన్స్ ఎంత ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 పెన్స్. కంపారిజన్ దేని చేస్తున్నాడు జాగ్రత్తగా చూసుకోండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 పెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 బుక్స్. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 బుక్స్ కూడా రాస్తున్నాను నేను, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 బుక్స్. సో ఇంతకుముందు కండిషన్ని కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ యాక్చువల్గా వాల్యూస్, ఎగ్జాక్ట్ వాల్యూస్ కావాలనుకున్నప్పుడు ఏమైపోతున్నాయి, అవి రెసిప్రోకల్ అవుతున్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఎలా రెసిప్రోకల్ అవుతాయి అంటే, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 పెన్స్ ఏమైపోతుంది, 12 అయిపోతుంది. అదేవిధంగా కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 బుక్స్ ఏమైపోతాయి అంటే 10 రూపీస్ అయిపోతాయి డైరెక్ట్గా. సో ఇక్కడ ఇవి క్యాన్సిల్ చేసుకుంటే నాకు ఏమొస్తాయి, ఎగ్జాక్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 పెన్స్ ఇంకా ఎగ్జాక్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 బుక్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ 2 6 12 అండ్ 2 5. సో ఇక్కడ నేను వీటిని, ఈ వాల్యూస్ని రేషియో ఫామ్లో రాస్తున్నాను. నేను మీకు ప్రతి క్వశ్చన్ రేషియోలో చేస్తున్నాను, ఎందుకంటే రేషియో అనేది ఎటువంటి టైప్ ఆఫ్ మెథడ్ అంటే, క్వశ్చన్ ఏ విధంగా ట్విస్ట్ చేసినా కానీ మీరు ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలుగుతారు. సో ఇక్కడ పెన్ ఈజ్ టు కంపారిజన్ చేస్తున్నాను నేను, బుక్స్, పెన్ ఈజ్ టు బుక్స్ ఈజ్ ఎంత అండి, 6:5. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ పెన్స్ ఎంత, 6, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 బుక్స్ ఎంత, 5. ఓకే, దీని తర్వాత వచ్చేసి కండిషన్ ఏమంటున్నాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 18 బుక్స్ ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 బ్యాగ్స్. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్, ఇక్కడ బుక్స్ పెంచేశాడు, 18 బుక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 బ్యాగ్స్. సో ఇంతకుముందు కండిషన్గా చూసుకున్నట్టయితే ఇవి కూడా ఏమైపోతాయండి, రెసిప్రోకల్ అయిపోతాయి. సో 10/18 అనేది ఎగ్జాక్ట్ కాస్ట్ ప్రైస్ వాల్యూస్. సో ఇక్కడ వీటిని కనుక క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 2 5 2 9 అయిపోతాయి. సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటి, బుక్స్కి కాస్ట్ ప్రైస్ ఎంత, 5, బ్యాగ్స్కి కాస్ట్ ప్రైస్ ఎంత, 9. సో ఇక్కడ నేను వీటిని కూడా రేషియో ఫామ్లో రాస్తున్నాను, బుక్స్ ఈజ్ టు బ్యాగ్స్. సో ఎంత అయిపోతుందండి, 5:9 అనేది వస్తుంది మనకి. దీని తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్ కండిషన్ చూసుకోండి. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే, ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ పెన్స్ అండ్ బ్యాగ్స్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు కంపారిజన్ ఎందులో చేస్తున్నాడు, పెన్నుకును బ్యాగ్కి చేస్తున్నాడు, అంటే మనకు బుక్స్ అవసరమే లేదు. నెక్స్ట్ కండిషన్ కూడా చూసుకోండి, బుక్స్ని ఎక్కడా అడగటం లేదు. ఈ బుక్స్ని ఎరేజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మనం ఈ రేషియోస్ని ఏం చేసుకోవాలి, ఈ రేషియోస్ని కనుక మల్టిప్లై చేసుకుంటే మనకి బుక్స్ అనేవి టోటల్గా ఎరేజ్ అయిపోతాయి. సో ఇక్కడ బుక్స్ అనేది ఎరేజ్ అయిపోయింది. బుక్స్ ఎరేజ్ అయిపోయి ఏమొచ్చాయి, ఇక్కడ మనకి పెన్ ఇంకా బ్యాగ్స్ అనేది వచ్చింది. సో ఇక్కడ టోటల్గా పెన్ అండ్ బ్యాగ్స్, పెన్ ఈజ్ టు బ్యాగ్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ ఇవి కూడా మల్టిప్లై చేసుకుంటే మనకి ఏమైపోతాయంటే 3 2s 6, 3 3s 9. సో మనకు వచ్చిన వాల్యూ ఏంటి, 2:3 అన్న వాల్యూ వచ్చింది. యాక్చువల్గా ఈ 2:3 ఏంటి, కాస్ట్ ప్రైస్ 2 ఈజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ పెన్, 3 ఈజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ బ్యాగ్. అంటే ఈ 2:3 ఏంటంటే కాస్ట్ ప్రైజెస్ ఆఫ్ పెన్ అండ్ బ్యాగ్. నెక్స్ట్ కండిషన్ కనుక చూసుకున్నట్టయితే క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే, ఇప్పుడు వీటి రెండు
పెన్ బ్యాగ్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఈ రెండింటి సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. సో మనకి యాక్చువల్గా సెల్లింగ్ ప్రైస్ తెలియదు. కాకపోతే ఇంకొక కండిషన్ ఇచ్చాడు క్వశ్చన్లో ఏంటంటే బ్యాగ్ పైన 33% అనేది లాస్ వచ్చిందనమాట. 33.33% లాస్ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ ఎంత లాస్ వచ్చింది, 33.33% అనేది లాస్ వచ్చిందనమాట. యాక్చువల్గా 33.33% ఫ్రాక్షన్ వాల్యూస్లో ఎంత, 1/3. సో ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ 1/3, ఈ 1/3 పార్ట్ అనేది దేనిపైన లాస్ వచ్చింది, బ్యాగ్ పైన లాస్ వచ్చింది. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ బ్యాగ్ ఎంత, 3 అండి. సో ఇక్కడ 1/3 అనేది బ్యాగ్ పైన లాస్ వచ్చింది కాబట్టి నేను ఇది క్యాన్సిల్ చేసుకుంటే యాక్చువల్గా ఎన్ని యూనిట్స్లో లాస్ వచ్చింది, 1 యూనిట్లో లాస్ వచ్చింది. అంటే 33.33% లాస్ వచ్చింది కాబట్టి వాడు ఎంత కమ్మేశాడు, ఇక్కడ 2 యూనిట్స్ కమ్మేశాడండి. సో ఇక్కడ అమ్మింది ఎంతకి, 2 యూనిట్స్కి అమ్మేశాడు. సో క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్ ప్రకారంగా బ్యాగ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అయిందండి, 2 యూనిట్స్ అండి. అదేవిధంగా పెన్ సెల్లింగ్ ప్రైస్ ఎంత కావాలి, పెన్ సెల్లింగ్ ప్రైస్ కూడా 2 యూనిట్స్ కావాలి. సో ఇక్కడ వచ్చేసి పెన్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అయిపోయింది, 2 యూనిట్స్. ఎందుకంటే క్వశ్చన్లో ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, ఇవి రెండు ఈక్వల్ అనేసి ఒక కండిషన్ పెట్టాడు. సో ఇక్కడ దాని తర్వాత అడిగిన కండిషన్ ఏంటి, పెన్ పైన ఎంత ప్రాఫిట్ వచ్చింది లేదా ఎంత లాస్ పర్సంటేజ్ వచ్చింది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూసుకోండి, పెన్ కాస్ట్ ప్రైస్ ఎంత అండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ పెన్స్ 2 యూనిట్స్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ పెన్స్ ఎంత అండి, 2 యూనిట్స్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ పెన్స్ 2 యూనిట్స్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ పెన్స్ ఎంత, 2 యూనిట్స్. సో ఇక్కడ ఎంత వచ్చింది, లాస్ ఆఫ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది, 0% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే నో ప్రాఫిట్ ఆర్ నో లాస్ అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్. దీని తర్వాత ఇంకో క్వశ్చన్ తీసుకున్నాను. సో ఇవాళ వచ్చేసి ఇది మన థర్డ్ క్వశ్చన్ అండి. ఈ థర్డ్ క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 క్యాండిల్స్ ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 పెన్సిల్స్. The cost price of 24 pencils is equal to the cost price of 28 books. The selling price of candle and books are same. If the profit percentage upon books is 33.33%, find the profit or loss percentage of candles. సో ఇవన్నీ కండిషన్స్ని మీరు జాగ్రత్తగా గమనించుకుంటూ ఒక్కొక్క స్టెప్ చేసుకోండి, మీకు వచ్చేస్తున్న ఆన్సరు. సో ఇక్కడ నేను కండిషన్స్ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ కండిషన్ ఏంటి క్వశ్చన్ అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 క్యాండిల్స్ ఈజ్ కంపారిజన్ క్యాండిల్స్కి ఇంకా పెన్సిల్స్కి అవుతుందండి ఇక్కడ. సో ఎన్ని పెన్సిల్స్ ఇచ్చాడంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 పెన్సిల్స్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ ఇవి ఎలా ఉన్నాయంటే ఈక్వల్గా ఈ రెండు యాక్చువల్గా ఈక్వల్గా ఉన్నాయి అంటున్నాడు. సో యాక్చువల్గా ఈక్వల్గా ఉన్నాయి, కాకపోతే అవి రియల్ వాల్యూస్ ఆఫ్ కాస్ట్ ప్రైస్, అంటే కాస్ట్ ప్రైస్ ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు. ఎగ్జాక్ట్ కాస్ట్ ప్రైస్ వాల్యూస్ కావాలంటే ఏం లేదండి, వీటిని మీరు రెసిప్రోకల్ చేసుకుంటే కనుక మీకు ఎగ్జాక్ట్ కాస్ట్ ప్రైస్ వాల్యూస్ అనేది వచ్చేస్తుంది. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 క్యాండిల్స్ ఎంత, 15 రూపీస్ అనుకోవచ్చు అనమాట. దాని తర్వాత కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 పెన్సిల్స్ ఏమనుకోవచ్చు, 12 రూపీస్ అనుకోవచ్చు. సో ఇక్కడ వీటిని క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం 3 5 3 4 వచ్చేస్తుంది. సో 3 4 12 అనేది వస్తుంది. సో వీటిని నేను రేషియోస్లో రాస్తున్నాను చూడండి. రేషియోస్లో ఏమని రాస్తున్నానంటే క్యాండిల్స్ ఈజ్ టు పెన్సిల్స్ అనేది రాస్తున్నాను. సో ఇక్కడ క్యాండిల్స్కి ఎంత వాల్యూ వచ్చింది, 5:4 అనేది మనకు వచ్చేసింది అనమాట. దాని తర్వాత క్వశ్చన్లో ఉన్న సెకండ్ కండిషన్ ఏమంటున్నాడంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 24 పెన్సిల్స్ ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 28 బుక్స్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 24 పెన్సిల్స్ ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 28 బుక్స్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ వీటిని కూడా ఎగ్జాక్ట్ కాస్ట్ ప్రైస్ వాల్యూస్ మీకు కనుక కావాలి అనుకుంటే మాత్రం ఏం లేదు, డైరెక్ట్గా రెసిప్రోకల్ చేసుకోవడం. 28/24 అనేది వస్తుంది. 28/24 అనేది వస్తుంది. సో ఇక్కడ వీటిని క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం 4 6 4 7 అనేది వచ్చింది. సో ఇక్కడ పెన్సిల్స్ ఈజ్ టు నేను వేస్తున్నాను చూడండి, పెన్సిల్స్ ఈజ్ టు
బుక్స్ అనేది రాస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే ఇచ్చిన కంపారిజన్ ఇవి రెండింటి కాబట్టి పెన్సిల్స్ అండ్ బుక్స్ రాశాను. దాని తర్వాత వాల్యూస్ రాస్తున్నాను, 7:6 వాల్యూస్ రాస్తున్నాను. సో ఇక్కడ దాని తర్వాత నెక్స్ట్ కండిషన్ చూసుకోండి, క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ క్యాండిల్ అండ్ బుక్స్ ఆర్ సేమ్, అంటే క్యాండిల్స్ అండ్ బుక్స్ ఈ రెండింటి సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉంది, ఈక్వల్గా ఉన్నాయి, అంటే సేమ్గా ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటి, ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని కాస్ట్ ప్రైస్ వాల్యూస్, సెల్లింగ్ ప్రైస్ వాల్యూస్ కాదు. సో ఇక్కడ మనకి క్యాండిల్స్ అండ్ కంపారిజన్, లాస్ట్ కంపారిజన్ దేంట్లో అవుతుంది, క్యాండిల్స్ అండ్ బుక్స్ మధ్యన అవుతుంది కాబట్టి మనం పెన్సిల్స్ ఎరేజ్ కనుక చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ రేషియోస్ని మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. సో మల్టిప్లై చేసుకుంటే పెన్సిల్స్ ఏమైపోతాయి, ఎరేజ్ అయిపోతాయి. దాని తర్వాత మిగిలింది ఏంటి, క్యాండిల్స్ ఈజ్ టు బుక్స్. సో ఇక్కడ వాటిని రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం. 5 7s are 35, 4 6s are 24 అండి. సో ఇవి ఎగ్జాక్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ క్యాండిల్ ఎంత, 35 రూపీస్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ బుక్స్ ఎంత, 24 రూపీస్ అనేది ఇక్కడ మనకు వచ్చిన వాల్యూస్. సో ఈ వాల్యూస్ ఏంటంటే కాస్ట్ ప్రైజెస్. ఈ కాస్ట్ ప్రైస్ వాల్యూస్ పట్టుకొని ఇంకొక కండిషన్ ఇచ్చాడు క్వశ్చన్లో. ఏమని ఇచ్చాడంటే చూడండి, క్యాండిల్స్ పైన బుక్స్ పైన 33.33% అనేది ప్రాఫిట్ వచ్చిందనమాట. అంటే 24 పైన ప్రాఫిట్ అయినా లాస్ అయినా దేనిపైన వస్తుందండి, కాస్ట్ ప్రైస్ పైనే కదా వచ్చేది. సో ఇక్కడ ఈ కాస్ట్ ప్రైస్ పైన ఎంత ప్రాఫిట్ వచ్చింది, 33.33% వచ్చింది అనమాట. సో ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చిందండి, 33.33% ప్రాఫిట్ వచ్చింది. సో 33.33% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత, 1/3. ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ 33.33% ఎంత అండి, 1/3 అన్నారు. సో ఇక్కడ ఈ 1/3 పార్ట్ ప్రాఫిట్ దేనిపైన వచ్చింది, 24 పైన వచ్చింది. సో 24 అంటే 3 1s are 3 8s అనమాట. సో టోటల్గా వాడికి ప్రాఫిట్ ఎంత వచ్చింది, 33.33% అనేది పర్సంటేజ్ వాల్యూ. ఎగ్జాక్ట్గా ఎన్ని యూనిట్స్గా ప్రాఫిట్ వచ్చింది, 8 యూనిట్స్గా ప్రాఫిట్ వచ్చింది అనమాట. 24 పైన 8 యూనిట్స్గా ప్రాఫిట్ వచ్చింది అనమాట. సో టోటల్గా వాడు అమ్మేసింది ఎంతకి, ప్రాఫిట్ 8, 24 కాస్ట్ ప్రైస్ 8 రూపీస్, కాస్ట్ ప్రైస్ అనేది 24 రూపీస్, 8 రూపీస్ అనేది ప్రాఫిట్. సో వాడు అమ్మింది ఎంతకి, వాడు అమ్మింది 32 రూపీస్కి. అంటే వాడు అమ్మింది ఎంతకి, 32 రూపాయలకు అమ్మేశాడు అనమాట. దాని తర్వాత ఇంతకుముందు ఇచ్చిన కండిషన్ ప్రకారంగా చూసుకుంటే రెండు సెల్లింగ్ ప్రైజెస్, క్యాండిల్స్ ఇంకా బుక్స్, వీటి రెండు సెల్లింగ్ ప్రైజెస్ ఎలాగా ఉన్నాయి, రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో బుక్స్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అయిందండి, 32 యూనిట్స్ అయింది. సో క్యాండిల్ సెల్లింగ్ ప్రైస్ కూడా ఎంత కావాలి, 32 యూనిట్స్ కావాలి. సో ఇక్కడ వచ్చేసి క్యాండిల్ యూనిట్స్ ఎంత అండి, 32 యూనిట్స్. సో ఇక్కడ వాడు అడిగింది ఏంటి, లాస్ట్ కండిషన్లో క్యాండిల్స్ పైన ఎంత ప్రాఫిట్ లేదా ఎంత లాస్ వచ్చిందని అడుగుతున్నాడు. సో ఇక్కడ నేను కాస్ట్ ప్రైస్ ఆఫ్ క్యాండిల్ రాస్తున్నాను. కాస్ట్ ప్రైస్ ఆఫ్ క్యాండిల్ ఎంత అండి, 35 యూనిట్స్. అదే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ క్యాండిల్ ఎంత అండి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ క్యాండిల్ ఎంత వచ్చింది, 32 యూనిట్స్ అనేది వచ్చింది. అంతేనా, 32 యూనిట్స్ అనేది వచ్చిందన్నమాట. సో ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే మాత్రం మీరు చూడండి, కాస్ట్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది సెల్లింగ్ ప్రైస్ కన్నా. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ వచ్చేసి ఈ కండిషన్ ప్రకారంగా ఏమవ్వాలి, మనకి లాస్ అనేది వచ్చిందనమాట. సో లాస్ అనేది వచ్చింది. లాస్ ఎన్ని యూనిట్స్తో లాస్ వచ్చింది, 3 యూనిట్స్తో లాస్ వచ్చింది. చూసుకోండి ఇక్కడ యూనిట్స్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 3 యూనిట్స్ లాస్ వచ్చింది. సో లాస్ పర్సంటేజ్ కావాలి కనుక లాస్ అపాన్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కనుక వేసుకున్నట్టయితే, కాస్ట్ ప్రైస్ ఎంత అండి, 35 యూనిట్స్ ఇంటూ 100 కనుక వేసుకున్నట్టయితే మనకి ఎగ్జాక్ట్ లాస్ పర్సంటేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ 5 7s are 520 times, 5 7s are 520 times, 20 into 3 ఎంత, 60, 20 into 3 ఎంత అండి, 60, 60 upon 7, 60 upon 7, 60 upon 7 ఎంత అవుతుంది చూడండి, 7 1s 7 8s are 56, 7 8s are 56. ఇక్కడ ఎంత మిగిలింది, 4.40, 7 5s are 35, 7 5s are 35, 5 7
7 5 35 40 56%. 8.56% అనేది కంప్లీట్గా వాడికి ఏమొచ్చిందంటే లాస్ వచ్చిందన్నమాట. సో లాస్ పర్సంటేజ్ ఈజ్ 8.56%. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎంత త్వరగా సబ్స్క్రిప్షన్ చేసుకుంటారో నేను మీకు ఇంకా హై లెవెల్స్ నేర్పడానికి ట్రై చేస్తాను. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఎటువంటి డబ్బు మీ దగ్గర నుండి నేను ఆశించను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.